के ज़रिए बशीरबाग प्रेस क्लब में सहाफ़ियों का इजलास मुनक़िद किए हैं। प्रेस कॉन्फ्रेंस महिला जेएसी 42% रिजर्वेशन के लिए काम करेंगी। मेरे साथ सौजन्या मैडम हाई कोर्ट एडवोकेट है। न्यायस्थान में आप अपना बहुत अच्छा फ़र्ज़ निभा रहे हैं और ऐसे ही जॉब आए तो भी रिज़ाइन करके राइट्स के लिए फ़ाइट करने की कोशिश कर रहे हैं। अल्लाह से हमारी दुआ है कि 42% रिजर्वेशन आ जाने के बाद मैडम बहुत अच्छे पोस्ट पे रहेंगे। मामूली लोग नहीं हैं। जानकी मैडम है, ये रात दिन पूरा हमारे पास उद्यम में फिरते रहते हैं। बहुत अच्छी सर्विस है। उद्यम नायकराल है जानकी रेड्डी मैडम और हमारे तेजा मैडम है और हमारे निर्मला मुजराज मैडम है। भाग्य मैडम प्रेसिडेंट है, नेशनल प्रेसिडेंट है। आपका नाम मैडम बोलिए? ललिता मैडम। सब लोग बहुत अच्छा काम करने की कोशिश कर रहे हैं। अल्लाह से हमारी यही दुआ है 42% रिजर्वेशन बिल पास होना। और इसके वास्ते हम अपील कर रहे हैं कि 18 तारीख के दिन 42% रिजर्वेशन बिल के लिए बंद मना रहे। इसमें हर मजहब की बिरादरी, महिलाएं, स्टूडेंट्स, बिजनेसमैन्स, पॉलिटिकल लीडर्स, प्रेस वाले, यूनियन लीडर्स, महिलाएं, महिला संघ, पूरे बिना मेडिकल शॉप, हेल्थ का एक डिपार्टमेंट छोड़ के पूरे डिपार्टमेंट, एजुकेशन का, एम्प्लॉयमेंट का, हर चीज़ का डिपार्टमेंट इसमें शामिल होना और बंद में शरीक होना। क्योंकि अब अगर नहीं आएगा तो జిందగీ में नहीं आएगा। 42% ఏనుగు వెళ్ళిపోయింది, తోక బాకీ ఉంది। కొంచెం ప్రయత్నం చేస్తే తెలంగాణ ఉద్యమం లాగా ఇది సక్సెస్ అవుతుంది కాబట్టి सब लोग को नमस्कार। मेरा नाम लक्ष्मी सौजन है, हाई कोर्ट एडवोकेट। ये मैंने अक्टूबर 18 तारीख को सभी लोग को बंद को आने का बुला रहा हूँ। हम लोग को मदद दे दो। 42% रिजर्वेशन के लिए हम लोग पूरा कोशिश कर रही हूँ। సో అందరు తప్పకుండా రావాలి। మీరు అందరు వచ్చి మా బంద్లో పాల్గొనాలని కోరుకుంటున్నాం। జై బీసీ। జాగృతి సోదరులు ఇద్దరు మా మీద ఈరోజు కోర్టుకు పోయారు। మేము వాళ్ళని ఒకటే అడుగుతున్నాం, ఇన్నేళ్ళు కూడా మా తిన్నారు, మాది న్యాయమైన డిమాండ్। మా నోటికాడ మీకు అన్నం పెడతామని చెప్పి ప్లేట్లో పెట్టి బుక్క పెట్టుకుంటుంటే కింద గుంజితే ఊకుంటామా? ఇది ఆత్మగౌరవ పోరాటం। మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పుడు కూడా మేము రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు। మేమందరం గ్రామాలలో అన్నదమ్ములు అక్కచెల్లెలుగా ఉన్నోళ్ళం కాబట్టి 10% వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు కదండి, ఈడబ్ల్యూసీ ఇచ్చారు కదా, మరి 50% సీలింగ్ దాటింది కదా। మరి దాటినప్పుడు ఇవాళ మీరు కావాలని కుట్రలు ఇది। కానీ మేము చెప్తా ఉన్నాం, మాకు కొట్లాటలు పెట్టకండి। ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశం చూస్తుంది ఇది। తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడప గడపల ఇలా మహిళా సంఘం, ఇలా మహిళా జేఏసీ ఏర్పడడానికి కూడా కారణం ఇదే। అందరు కూడా మమ్మల్ని అడుగుతుండ్రు, అక్క మహిళా భాగస్వామ్యాన్ని నువ్వు మూమెంట్ చేయి, మేమందరం కూడా పాల్గొంటాం। ప్రతి గడప నుంచి మేము ఒక పిలిపించినాం, ప్రతి గడప దాటి బయటకు వచ్చి మీరు నిరసన తెలపండి, అదే మన జాగృతం అవుతుంది। ఇలా మేమంతా ఓటు బ్యాంక్ అవుతాము, మా వాటా ఎంతో మేము అడుగుతున్నాము। మేము ఇలా మీ వాటా అడుగుతలేం, మీ రూపాయి తింటామంటలేం, మా రూపాయి మేము తింటామంటున్నాం। కాబట్టి ఇవాళ 9th షెడ్యూల్లో పెట్టడానికి కేవలం రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి। వాళ్ళ ఎంపీలంతా కూడా మాట్లాడుతూ గారు ఈ దేశ ప్రధానమంత్రి బీసీలకు న్యాయం చేస్తాడు, ఆయన కూడా అక్కడ పార్లమెంటులో చట్టం చేయాలి, పెట్టాలి। ఇదంతా ఏం చేసిందంటే ఏదో చెప్పి చేస్తే మళ్ళా అధికారంలో భ్రమలు పడుతుండు। ఇప్పుడు ఈరోజు తెలిసిపోయి ఈ భ్రమలు పడకూడదు। మేమేమంటున్నాం, మాకెంతో మా వాటి ఇవ్వమంటున్నాం। మాకు ఇవాళ 42% రిజర్వేషన్లు వస్తే ఇవాళ మా లేడీస్ కూడా ఇవాళ చైర్పర్సన్లు అవుతారు। మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా, ఇవాళ మీ ఇంట్లోకి వెళ్ళి ఇవాళ అమెరికన్ వచ్చి ఇవాళ ఎమ్మెల్యేని చేస్తారు, ఎందుకు చేస్తారు? మేము ఇంకోటి కూడా అడుగుతున్నాం రెడ్డి జాగృతి వాళ్ళకు, అయ్యా ముందుగాల మీరు పోయి ఎవరి మీద దాడి చేయాలి? ఆ జానారెడ్డి ఇంట్లోకి వెళ్ళి దాడి చేయరు, మీరు ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లోకి వెళ్ళి మీరు అధికారాన్ని తీసుకోండి, మీకు మేము మద్దతు ఇస్తాం। మీ పేదరెడ్డిలకు అందరికి మేము మద్దతు ఇస్తాం। మీరేమో 50 సంవత్సరాలు మేము ఇవాళ
ఇవాళ జాజుల సీనన్న గారు కావచ్చు 30 ఇవాళ భాగ్యలక్ష్మి కావచ్చు ఏండ్ల